ఉదయం 10 గంటలు. గాఢ నిద్రలో ఉంది భావన. సెల్ ఫోన్ మోగింది. బద్ధకంగా చూసింది. అమ్మ. "ఏమిటి?" అంది ఆవులిస్తూ. "నిద్ర లేచావా?" అడిగింది రాగిణి. "ఇప్పుడు నువ్వు లేపావు కదమ్మా! చెప్పు." "కాస్త ఫ్రెష్ అయ్యిరా. నీతో మాట్లాడాలి." "ఇప్పుడేనా అమ్మా? కాసేపు పడుకొని." గునుస్తూ అంది భావన. "నువ్వు లేచాక నాకు ఫోన్ చెయ్యి. మాట్లాడాలి నీతో. ఓకేనా?" అంటూ ఫోన్ పెట్టేసింది రాగిణి. భావన పక్కన చూసింది. విశాల్ నిద్రపోతున్నాడు. భావనకు విశాల్‌తో పెళ్లయింది. పెళ్లయ్యాక 3 నిద్దర్ల తర్వాత ఇద్దరూ హనీమూన్‌కు కేరళ వచ్చారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాదు వెళ్ళాలి. అక్కడ విశాల్ తల్లిదండ్రులు హిమబిందు, రఘురాములు ఉన్నారు. విశాల్ ఉద్యోగం బెంగుళూరులో. భావన తల్లిదండ్రులు రాగిణి, మోహన్లు. భావన, విశాలుది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి రాజమండ్రిలో జరిగింది. ఈ 10 రోజుల హనీమూన్‌లో ఒకరినొకరు అర్థం చేసుకోటానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. స్నానం చేసి వచ్చింది భావన. విశాల్‌ని తట్టి లేపింది. అబ్బా! అంటూ ఇటు తిరిగి ఉషోదయాన విరిసిన ముద్దమందారంలా మెరిసిపోతున్న భార్యను గట్టిగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అతడి పట్టు వదిలించుకొని, "ముందు స్నానం చేసి రండి విశాల్. నాకు ఆకలేస్తుంది." అంది గారాబంగా. "తప్పదా?" "తప్పదు. కదలండి." అంటూ అతడిని లేపింది. విశాల్ బాత్రూంలోకి వెళ్ళగానే బాల్కనీలో వచ్చింది. చుట్టూ చెట్లు, రమణీయమైన ప్రకృతి. అమ్మ ఫోన్ చెయ్యమంది కదా! అనుకొని తల్లికి ఫోన్ చేసింది. "నేను చెప్పింది శ్రద్ధగా విను." "వింటున్నాను చెప్పమ్మా." "మీరు నేరుగా మీ అత్తగారింటికి వెళ్తున్నారు కదా! అక్కడ ఉన్న 4 రోజులు జాగ్రత్తగా ఉండు. పెళ్లి కుదరటం, హడావడి, పెళ్లి పనులు, వెంటనే అన్ని కార్యక్రమాలతో నీతో సావకాశంగా మాట్లాడ్డానికి కుదరలేదు. మీ అత్తగారు నాలాగా ఇంట్లో ఉండదు. ఉద్యోగం చేస్తుంది కదా! కొంచెం అధికారం చలాయించే మనస్తత్వంలాగా ఉంది. అక్కడున్నన్ని రోజులు నైటీ వేసుకోకు. వాళ్ళ పద్ధతులు అవి చూడు. జీన్స్, టీ షర్ట్సు వేసుకోకు. పంజాబీ డ్రెస్సులే వేసుకో. అలారం పెట్టుకొని 7కే నిద్రలే. బద్ధకంగా తిరగకు. మంగళసూత్రాలు వేసుకో. దిండు కింద పెట్టి మర్చిపోకు. డైనింగ్ టేబుల్ మీద అన్నం తిను. సోఫాలో కూర్చొని తినకు. ఇంకా గుర్తు రావటం లేదు. వస్తే చెప్తాను." "అలాగే అమ్మా. నువ్వు వరి అవ్వకు. నేను జాగ్రత్తగా ఉంటాను. విసుక్కోకు. వాళ్ళ దృష్టిలో మంచి పిల్లవనే భావన రావాలి కదా! నేను చెప్పినవన్నీ కష్టమైనవి కాదు. కాస్త శ్రద్ధ పెట్టాలి. ఈ నెల్లో పెళ్లి చేసుకొని పై నెల్లో విడాకులు తీసుకుంటున్నారు. నువ్వు ఆ జాబితాతో చేరకూడదని నా ఆరాటం. కొంచెం సర్దుకుపోతే చాలు." అతడు పెళ్లిలో నెమ్మదిగానే కనిపించాడు. "ఈ 10 రోజుల్లో నిన్నేమన్నా హర్ట్ చేసేటట్లు మాట్లాడుతున్నాడా?" "అదేమీ లేదమ్మా. బాగానే ఉన్నాడు. ఇప్పుడే కదా పెళ్లయింది. తర్వాత తర్వాత తెలుస్తుంది. ఇప్పటికి పరవాలేదు. నువ్వు భయపడకు. కానీ జాగ్రత్తగా ఉండు." రాగిణి కంఠంలో దిగులు ధ్వనించింది. "దిగులు పడకమ్మా. నేను బాగానే మేనేజ్ చేస్తాను." తల్లికి బదులిచ్చింది భావన. "ఆ! మర్చిపోయాను. బొట్టు పెట్టుకో. పాపిట్లో సింధూరం కూడా పెట్టుకో. నీ సూట్‌కేస్‌లో ఉంటాయి చూడు." నవ్వింది భావన. తల్లి ఆరాటం అర్థమవుతుంది. రూంలోకి వచ్చాడు విశాల్. "అమ్మా మళ్ళీ చేస్తాను." విశాల్ వచ్చాడు. "నువ్వు దిగులు పడకు." అంటూ ఫోన్ పెట్టేసింది. పెళ్లి చూపుల దగ్గర్నుంచి పెళ్లి దాకా హడావుడి. భావన, విశాలు
పెళ్లి లోపల అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నా కూడా భావనకు పెళ్లి అంటే కొంచెం భయంగా, దిగులుగా ఉంది. అమ్మా నాన్నల దగ్గర ఉన్నట్లు కాదు. భర్తతో కలిసి బ్రతకడం, తనకు విలువ ఇస్తాడో ఇవ్వడో, అతడి అలవాట్లు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయో అనే భయం పీడిస్తూనే ఉంది. ఈగో క్రష్ వస్తే ఎలాగా? ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో సందేహాలు మనసుని అల్లకొల్లలం చేస్తున్నాయి. కొంత ధైర్యంతో, కొంత భయంతో పెళ్లి చేసుకుంది. పరిచయం ఏమాత్రం లేని మనిషి చిటికెన వేలు పట్టుకొని వివాహమనే బంధంతో తన వాళ్ళను వదిలి అతడి జీవిత భాగస్వామిగా అడుగు ముందుకు వెయ్యాలంటే సహజంగా కలిగే బెంగ భావన మనసులో మెదులుతూనే ఉన్నా కూడా ఈ హనీమూన్ ట్రిప్‌లో విశాల్ ప్రవర్తన ఆమెకు కొద్ది కొద్దిగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది. విశాల్ ఆమె ఇష్టాలను గౌరవించడం, ఆమె ఏదన్నా చెప్తే శ్రద్ధగా వినటం, ఆమెతో శృంగారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఆమె చెలిమి కోసం ఆరాటపడటం భావనలో అతడి పట్ల ఇష్టాన్ని కలుగజేస్తూ ఉంది. సాయంత్రం ట్రివెండంలో విమానం ఎక్కి హైదరాబాదు వచ్చారు విశాల్, భావన. విమానాశ్రయం నుండి ఇల్లు చేరేసరికి రాత్రి 8 అయింది. ఇంటికి రాగానే పిల్లలకు ఎర్రనీళ్లతో దిష్టి తీసింది హిమబిందు. మీరు వెళ్ళి స్నానాలు చేసి రండి. భోంచేద్దాం అన్నాడు రఘురాం. భోజనాల దగ్గర హిమబిందు పిల్లల్ని కెరలో వాళ్ళ తిరిగిన ప్రదేశాల గురించి అడిగింది. ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకుంటూ నలుగురు భోజనం చేశారు. అత్తగారికి, మామగారికి తాము కొన్న బహుమతులు చూపించింది భావన. ఇద్దరూ మెచ్చుకున్నారు. మేము పిల్లలు పుట్టాక కేరళ వెళ్ళాము. అప్పుడు విశాల్, వినోద్ చాలా చిన్న పిల్లలు. అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది అంది హిమబిందు. హిమబిందు ఒక పేరున్న కళాశాలలో ప్రిన్సిపల్‌గా ఉద్యోగం చేస్తుంది. ఇంకా 2 ఏండ్ల సర్వీస్ ఉంది. రఘురాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో సీనియర్ ఆఫీసర్‌గా చేసి రిటైర్ అయ్యాడు. రాత్రి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్లి పడుకున్నారు. తెల్లవారి 6కి అలారం పెట్టుకొని పడుకుంది భావన. తెల్లవారి 6కి లేచి స్నానం చేసి సూట్‌కేస్‌లో ఉన్న బట్టలు చూసింది. హనీమూన్‌లో తిరగటానికి బాగుంటుందని చాలా వరకు జీన్స్‌తో గడిపింది. పంజాబీ డ్రెస్సులు, చీరలు కూడా ఉన్నాయి. చీర కట్టుకోనా? లేక పంజాబీ డ్రెస్సా? అని అనుకుంటూ ఒక షిఫాన్ చీర తీసింది. లేత పింక్ చీర మీద ఆకుపచ్చ లతలు, ఎరుపు పూలు ఉన్నాయి. ఇది బాగుంటుందిలే అనుకొని చీర కట్టుకుంది. పెళ్లికి ముందే చీరలు కట్టుకోవటం నేర్చుకుంది. ఎక్కడ జారిపోతుందో అని భయం. అందుకే జాగ్రత్తగా పిన్నులు పెట్టుకుంది. జడ వేసుకుంది. సూట్‌కేస్‌లో పెట్టిన కొత్త మంగళసూత్రాలు మెల్లో వేసుకుంది. పసుపు పచ్చని దారాలతో చేసిన సూత్రాలు మెడలో నిండుగా ఉన్నాయి. బొట్టు పెట్టుకొని పాపిట్లో సింధూరం కూడా పెట్టింది. 2 చేతులకు గాజులు కూడా వేసుకుంది. అంతా అయ్యాక అద్దంలో చూసుకుంది భావన. ఎంత ముద్దొస్తున్నావు భావన అనుకుంటూ ఓరగా విశాల్ వైపు చూసింది. నిద్రపోతున్నాడు. అతడిని లేపుదామనుకొని వద్దులే అనుకొని టైం చూసింది. 7 గంటలు. తలుపు తీసుకొని హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుంది హిమబిందు. అప్పుడే లేచేశావా? ఇంకొంచెం సేపు పడుకోలేకపోయావా? ఇంత త్వరగా లేచి ఏం చెయ్యాలి? అంది కోడలిని మురిపెంగా చూస్తూ. నవ్వింది భావన. చీర బాగుంది. నువ్వు కూడా చాలా బాగున్నావు. నీకు చీరలు కట్టుకోవడం వచ్చా? ఇప్పుడిప్పుడే కట్టుకోవటం నేర్చుకుంటున్నాను అంది భావన. ఈరోజు, రేపు మీకోసం కాలేజీకి సెలవు పెట్టాను. తర్వాత శని, ఆదివారాలు ఎలాగో సెలవే కదా! కాసేపు మీతో గడిపినట్లు ఉంటుంది. మామయ్య గారేరి? అడిగింది భావన. మేడ మీద మొక్కల దగ్గర ఉంటారు. పొద్దున్నే లేచి మొక్కలను చూడందే ఆయనకు తోచదు. నేను కొంచెం పొద్దున్నే లేచి టిఫిన్, వంట
8:00కల్లా చేసి కాలేజ్‌కి వెళ్ళిపోతాను. కొరవ సరవ ఉంటే రఘు చేస్తారు. ఈ పూట టమాటో బాత్ చేశాను. వంట కాసేపట్లో అయిపోతుంది. ఇంతలో కుక్కర్ విజిల్ మోగింది. నువ్వు మేడ మీదకు వెళ్ళి రఘుకు ఈ పేపర్ ఇచ్చి వస్తావా? నేను కాస్త దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెడతాను అంది. హిమబిందు అలాగే అంటూ పేపర్ తీసుకొని మేడ మీదకి వచ్చింది భావన. రఘురాం కూరగాయలు కోస్తున్నాడు. మొక్కలు అంటే కొద్దిగా పూల మొక్కలు ఉంటాయేమో అనుకుంది భావన. కానీ మేడ మొత్తం మొక్కలే. పెద్ద రూఫ్ గార్డెన్ ఉంది అక్కడ. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఔషధాల మొక్కలు, ఇంకా లతలు ఎన్నో. మంచి పరిమళ భరితమైన సమీరం మనసును మురిపించింది. అక్కడక్కడ చక్కర్లు కొడుతున్న సీతాకోకచిలుకలు, పసుపు రంగు పిట్టలు, పిచ్చుకలు రమ్యంగా ఉంది తోట. విశాల్లో తండ్రి పోలికలు ఎక్కువ. కన్ను, ముక్కు తీరంతా తండ్రి ముక్కులో నుంచి ఊడిపట్టడుగా ఉంటాడు. చిన్న కొడుకు వినోద్ తల్లి పోలిక. కోడలిని చూడగానే రామ్మా! అప్పుడే లేచేశావా? అన్నాడు ఆప్యాయంగా. అవునన్నట్లు నవ్వింది భావన. అప్పుడే మొక్కలకు నీళ్లు పెట్టాడేమో. నేలంతా తడితడిగా ఉంది. జాగ్రత్త తల్లీ! జారిపడకుండా నడువు అన్నాడు రఘురాం. అక్కడ ఒకవైపు చెక్క ఉయ్యాల ఉంది. ఉయ్యాల గొలుసుకు దట్టంగా మాధవిలత అల్లించి ఉంది. అక్కడ కూర్చుందాం అంటూ ఉయ్యాలను చూపించాడు. జాగ్రత్తగా నడుస్తూ ఉయ్యాల దగ్గరికి వచ్చింది. గుత్తలు గుత్తలుగా ఉయ్యాల గొలుసుల నిండా పూలు నందనవనంలోకి వచ్చినట్లుగా ఉంది భావనకు. చిన్న డిష్షులో లేత లేత వంకాయలు పట్టుకొని ఉయ్యాల మీద కూర్చున్నాడు రఘురాం. ఇలా కూర్చో అమ్మా! చీర పైకి పట్టుకొని కూర్చుంది భావన. రిటైర్ అయిన దగ్గర్నుంచి ఈ తోట పెంచుతున్నాను. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట తోట పనికి కేటాయిస్తే చాలు. చాలా బాగుంది తోట. ఇన్ని మొక్కలు చాలా చక్కగా పెంచారు. ప్రశంసించింది భావన. పెద్ద కష్టం కాదు. నేను తోట పెంపకం కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్‌కు వెళ్తూ ఉంటాను. వాళ్ళు సూచనలు ఇస్తారు. మనం పండించిన కూరలతో వంట చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. పక్కింటి వాళ్లకు, ఎదురింటి వాళ్లకు పంపిస్తాను. మీ అత్తయ్యకు కాలేజీ పనితోనే సరిపోతుంది. నేను ఈ 2 ఏళ్లలో వంట నేర్చుకున్నాను. ఈరోజు నేను చేసిన కూర తిందువు గాని. నీకు ఏ కూర అంటే ఇష్టం? ఏమైనా తింటాను. మొహమాటంగా అంది భావన. అలా అంటే కుదరదు. మొహమాట పడకు. హ్మ్. మీకు బాగా వచ్చిన కూర ఏదైనా. నేను కూడా చేస్తాను. నీకు వంట వచ్చా? అంత రాదు. నసిగింది భావన. నవ్వాడు రఘురాం. పెళ్ళైన కొత్తల్లో బిందుకు కూడా వంట అస్సలు రాదు. రకరకాల ప్రయోగాలు చేసేది. నీకు అన్ని కూరలు ఎలా చేయాలో పుస్తకంలో రాసిపెట్టాను. అది తీసుకెళ్ళు. ఆ కొలతలతో ఇద్దరూ చేసుకోండి. ఇక్కడ మాత్రం నేను, బిందు చేసి పెడతాము. సాంబరు, మజ్జిగ పులుసు, పిండి మిరియం ఇవన్నీ నా స్పెషల్స్. ఈరోజు బిందుని పప్పు, అన్నం మాత్రమే వండమన్నాను. నీకు నా ప్రతిభ కూడా తెలియాలి కదా! నీకోసం ఏం చెయ్యను? రఘురాం అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేసింది భావనకు. ఓకే. నువ్వు మొహమాట పడుతున్నావు. పిండి మిరియం, చారు, గుత్తి వంకాయ కూర చేస్తాను. సరేనా? తల ఊపింది భావన. ఇంకో విషయం విను. నువ్వు మరీ ఫ్యాన్సీ డ్రెస్సులు, కాంపిటీషన్‌లకు వచ్చినట్లు చీర కట్టుకొని రాకపోయినా పర్వాలేదు. నువ్వు ఫ్రీగా నీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకో. ఈ చీర అలవాటు లేక ఎక్కడన్నా జారి పడితే అది ఇంకా కష్టం కదా! నవ్వాడు రఘురాం. పెద్దగా నవ్వింది భావన. నువ్వు నీలాగా ఉండు.
పెళ్ళవ్వంగానే నిన్ను నువ్వు మార్చుకోనవసరం లేదు. సరే అన్నట్లు తల ఊపింది భావన. రఘురాం తోటలో ఉన్న ఔషధ మొక్కల గురించి, వాటి ఉపయోగాల గురించి శ్రద్ధగా ఒక్కో మొక్కను చూపిస్తూ వివరించాడు. ఇంతలో రఘురాం సెల్ ఫోన్ మోగింది. చూడు, గంట దాటిపోయింది. బిందు పిలుస్తుంది. పద, కిందికి వెళ్దాము. ఇద్దరూ కలిసి కిందికి వచ్చారు. అప్పటికి విశాల్ లేచి స్నానం చేసి ఉన్నాడు. భావనను చూడంగానే అతడి కళ్ళు మెరిశాయి. అందరూ కలిసి టిఫిన్ తిన్నారు. హిమబిందు పెళ్లి ఆల్బమ్స్ వచ్చాయని తీసుకొని వచ్చింది. నలుగురు కలిసి సరదాగా పెళ్లి ఫోటోలు చూశారు. హిమబిందు లేచి టీ కలిపి తీసుకుని వచ్చింది. భావన మొహమాట పడింది. నేను కలిపేదాన్ని కదా అత్తయ్యా అంది. బెంగుళూరు వెళ్ళాక మీరిద్దరే అన్ని పనులు చేసుకోవాలి. ఇక్కడైనా కాస్త రెస్టుగా ఉండు నవ్వింది హిమబిందు. రఘురాం విశాల్ వేసే చలోక్తులతో ఈ పూట గడిచింది. భోజనాలకు కూర్చున్నారు నలుగురు. నిజంగానే గుత్తి వంకాయ కూర చాలా బాగుంది. పిండి మిరియం కొత్త రకం రుచితో చాలా బాగుంది. చారు అమోఘం. పాయసం, బజ్జీలు కొత్త కోడలికి కొసరి కొసరి వడ్డించింది హిమబిందు. అత్తగారింట్లో కాస్త మెరుకు తగ్గింది భావనకు. భోజనాలయ్యాక రఘురాం, విశాల్ కార్ సర్వీసులకు ఇచ్చి వస్తామని బయటికి వెళ్లారు. అత్తకోడళ్ళు కబుర్లలో పడ్డారు. ఎలా ఉంది కొత్త జీవితం? ఎలా ఉన్నాడు విశాల్? నీకు నచ్చాడా? హిమబిందు నవ్వుతూ అడిగేసరికి సిగ్గుపడింది భావన. మీరు ఒకరినొకరు కొత్త. అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. నేను ప్రిన్సిపల్‌గా ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలకు పాఠాలు చెప్పటమే నా పని. నేను పాఠం చెప్తున్నాననుకోకు. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఆకర్షణ ఉంటుంది. కొత్త మోజు అంటారు కదా! అదే తర్వాత తర్వాత ఒకరిలో ఉండే లోపాలు ఇంకొకరికి తెలుస్తూ ఉంటాయి. ఈగో హర్ట్ అయిందనో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనో, చిన్న చిన్న గొడవలతో మొదలై అవే పెద్ద అగాధాలుగా మారి విడాకుల దాకా వెళ్తున్నాయి. ఎక్కువగా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లిళ్లలో విడాకుల శాతం ఎక్కువగా ఉంది. ఎందుకని? పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతకటం, కనీసం అలవాట్లు, అభిరుచుల గురించి కూడా అవగాహన లేకపోవటం, హడావుడి పెళ్లిళ్ళు, ఒకరి మీద ఇంకొకరికి ఆధిపత్యం కోసం నిరంతర ప్రయత్నం, వెరసి విడాకులకు పరిగెత్తటం. భార్యాభర్తల మధ్య కావాల్సింది ప్రేమ, నమ్మకం. ఒకరి పట్ల ఒకరికి విలువ, గౌరవం. వీటిలో ఏది తగ్గినా సమస్యలు వస్తాయి. కొద్దిగా సంయమనం పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చు. నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా మా ఆయనను, పిల్లల్ని చూసుకున్నాను. కొద్దిపాటి సర్దుబాటు మనకు ఎప్పుడూ ఉంటుంది. మనం ఆడవాళ్ళం. మగవాళ్ళ కంటే మనలో ఓర్పు, సహనం సహజంగా ఎక్కువే ఉంటాయి. అలా అని అన్నిటికీ భర్త ముందు దిగజారిపోనవసరం లేదు. ఒక్కసారి గట్టిగా మన అభిప్రాయాలు చెప్పే స్వతంత్రం ఉండాలి. మరొకసారి కాస్త తగ్గి ఉన్నా పర్వాలేదు. అమ్మా నాన్న విసుక్కుంటే వాళ్ళని వదిలివేయలేం కదా! అలాగే భర్త విషయంలో కూడా ఆలోచించాలి. మరీ మనల్ని వాడుకుంటూ ఉంటే మాత్రం సీరియస్‌గా తీసుకోవాలి. విశాల్‌కు కూడా ఇలాగే పాఠాలు చెప్తూ వస్తున్నాను. నీ విషయంలో వాడు అధికారం చెలాయిస్తాడని భయపడకు. ఒకవేళ ఏమన్నా క్రష్ వస్తే సమస్యకు మూలమేమిటో ఆలోచించండి. ఇద్దరూ చర్చించుకోండి. నాకు తెలిసి వాడు నిన్ను బాధ్యతగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది. నువ్వు కూడా నెమ్మదైన పిల్లవు. ఆగింది హిమబిందు. నాకు కొంచెం భయంగా ఉంది అత్తయ్యా. ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకోవాలంటే ఎలాగా అనిపిస్తుంది. విశాల్ సపోర్ట్ మీద ఆధారపడి ఉంది. నేను మాట్లాడాను. తను సపోర్ట్ ఇస్తానన్నాడు. కానీ ఇద్దరూ ఏమేమి పనులు చెయ్యాలో విభజించుకోండి.
కాస్త అటు ఇటు అయినా కలిసి చేసుకోండి. డబ్బు విషయంలో కూడా క్రమశిక్షణ చాలా అవసరం. ఇద్దరూ మాట్లాడుకొని అమలు చేయండి. సాధ్యమైనంత వరకు దాపరికాలు లేకుండా చూసుకోవాలి. అత్తగారి మాటలు వింటుంటే ఒక విషయం అర్థమైంది భావనకు. హిమబిందు చాలా గట్టి వ్యక్తిత్వం ఉన్న మహిళ. అలా ఉండటం తనకు చేత అవుతుందా? తనకు మొహమాటం ఎక్కువ. ఎవరితోనైనా గట్టిగా మాట్లాడటం అస్సలు చేతకాదు. తల్లిదండ్రుల చాటుగా ముద్దుగా పెరగటంతో పెద్దగా ఎవరితోనూ ఘర్షణ అన్నది రాలేదు. ఇప్పుడు ఇది పెళ్లి. అమ్మా నాన్న చూసుకున్నట్లు ముద్దుగా, గారాబంగా ఎవరు చూసుకుంటారు? భావన ఆలోచిస్తూ ఉండటంతో మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది హిమబిందు. ముందు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకో. దానికి సంబంధించి నేను చెప్పటం కంటే 2, 3 పుస్తకాలు ఉన్నాయి. చాలా చిన్నవే. నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఇతరులను ఎలా గెలుచుకోవాలి అనే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు. మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, మన గౌరవానికి భంగం కలగకుండా జీవిత భాగస్వామితో ఎలా మెలగాలో ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది. హేమబిందు లేచి తన బెడ్‌రూమ్‌లో ర్యాక్‌లో ఉన్న పుస్తకాలు 2 తెచ్చి భావనకు ఇచ్చింది. ఇంతలో బెల్ మోగింది. రఘురాం, విశాల్ వచ్చారు. సాయంత్రం విశాల్‌తో బెంగుళూరులో పెట్టబోయే సంసారానికి కావాల్సిన సామాన్లు కొనుక్కోవటానికి వెళ్ళింది భావన. వీళ్ళు వచ్చేసరికి రాత్రి 8 అయింది. తిరిగి తిరిగి షాపింగ్ చేయటం వలన పెందలాడే భోజనాలు చేసి పడుకున్నారు విశాల్, భావన. రెండో రోజు పంజాబీ డ్రెస్ వేసుకుంది భావన. ఫలహారాలు చేసి యాదగిరిగుట్టకు వెళ్దామన్నాడు రఘురాం. పొద్దున్నే పులిహోర, దద్దోజనం, వడలు చేశారు. రఘురాం, హేమబిందు. తినటానికి అన్ని పెట్టుకొని బయలుదేరారు నలుగురు. పిల్లలతో సరదాగా మాట్లాడుతూ పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా మారిపోయారు. అప్పుడప్పుడు రఘురాం తమ పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవారో, ఇద్దరికి మధ్య వచ్చే చికాకులు, కలహాలు ఎలా ఉండేవో, పిల్లలు పుట్టాక ఎలా చూసుకుంటూ ఇద్దరూ ఎలా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళో చెప్తూ ఉన్నాడు. ఆ రోజంతా సరదాగా గడిచింది. మూడో రోజు విశాల్ తమ్ముడు వినోద్ వచ్చాడు. అతడు అన్న పెళ్ళయ్యాక ఢిల్లీ వెళ్ళాడు. అతడక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. విశాల్, వినోదుల సరదా కబుర్లతో గడిచింది. మధ్యలో హిమబిందు భావనను తీసుకొని బజారు వెళ్ళి రాగినికి, మోహన్‌కు బట్టలు తీసుకుంది. అమ్మకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు గద్వాల్ చీర సెలెక్ట్ చేసింది భావన. అలా బజార్‌లో అత్తగారితో తిరుగుతూ మాట్లాడటం భావనకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇంటికి వస్తూ ఉంటే ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగారిద్దరూ. ఎప్పుడన్నా తల్లిదండ్రులతో బయటికి వెళ్తే ఐస్ క్రీం తిని రావటం అలవాటు భావనకు. అత్తగారు పిల్లల సంతోషానికి ప్రాముఖ్యత ఇస్తారు అనుకుంది భావన. నాలుగో రోజు ఆ రోజు సాయంత్రం గోదావరిలో రాజమండ్రికి భావన తిరిగి వెళ్ళాలి. ఆ రోజు రాత్రికే విమానంలో విశాల్ బెంగుళూరు వెళ్తున్నాడు. భావనను 10 రోజుల తర్వాత బెంగుళూరులో దిగబెట్టే ఏర్పాటు చేసుకున్నారు మోహన్, రాగునులు. 10 రోజుల సన్నిహిత్యంతోనే భర్తని వదిలి వెళ్ళాలంటేనే బెంగగా ఉంది భావనకు. పిల్లలకు ఏకాంతం కల్పిస్తూనే కోడలితో మాట్లాడుతూ ఉంది హిమబిందు. మరి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఒక స్నేహితురాలు ఉంది అనుకొని నాతో చెప్పు. అత్తగారినని అనుకోకు. నాతో ఫ్రీగా ఉండు. మొహమాట పడకు అంది హిమబిందు. రఘురాం కోడలి దగ్గరికి వచ్చాడు. మాకు కూతుళ్ళు లేరు. కోడళ్ళనే కూతుర్లుగా భావిస్తున్నాము. నీకు తీరిక ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. మన మధ్య ఎటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు. నేను కూడా నీ ఫ్రెండ్‌ని అనుకో. సంకోచాలు అసలే వద్దు. వీడితో కూడా నువ్వు ఏమనుకుంటున్నావో చెబుతూ ఉండు. కమ్యూనికేషన్ గ్యాపు మీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకోండి. అత్తమామల పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులను పొందింది భావన.
సాయంత్రం భావనకు వీడ్కోలు చెప్పటానికి అందరూ స్టేషన్‌కు వచ్చారు. ట్రైన్ కదిలేదాకా భావన చేతిని వదలకుండా పట్టుకునే ఉన్నాడు విశాల్. బెంగుళూరులో ఒక్కడే. భావన లేకుండా రాబోయే 10 రోజులు ఎలా గడపాలి అనే బెంగ అతడి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ట్రైన్ కదిలింది. వీళ్ళందరూ తన వాళ్ళు అనుకుంటూ దూరమవుతున్న భర్తను, అత్తమామల్ని, మరిదిని చూస్తూ సీట్లో జారగిలపడింది భావన. అత్తగారిల్లు ఎలా ఉంటుందో అని భయపడిన భావనకు అత్తమామల ప్రవర్తన కొంత ధైర్యాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు కలిసి చేసిన పెళ్లి. ఆ పెళ్లిని చిన్నతనంతో, అవగాహన, రాహిత్యంతో తామిద్దరూ ఎక్కడ కూలగొట్టుకుంటామో అనే ఆరాటంతో ఇరువైపుల పెద్దలు తమ వంతు బాధ్యతని తాము నిర్వహిస్తున్నారు. ఇక ముందుకు వెళ్తూ సజావుగా సంసార నౌకను నడిపించే బాధ్యత తమ ఇద్దరిపైన ఉంది. భావనకు ఇప్పుడు నమ్మకం ఉంది. విశాల్‌తో భవిష్యత్తు ఆశాజనంగా కనిపిస్తుంది. ఆమె నమ్మకాన్ని నిలబెడుతున్నట్లు ఆమె మెడలో పచ్చని మంగళసూత్రం ఆమె హృదయానికి దగ్గరగా తలుకులుతూ ఆమెలో భద్రత భావాన్ని పెంచుతుంది. రైలు వేగం పుంజుకుంది.